సార్, సినీ పరిశ్రమని ఏపీకి రమ్మని చెప్పేసి శ్రీనివాస్ గారు పిలిచారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనటం కానీ, లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ పిలవటం కానీ, ఆహ్వానం చేయడం కానీ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో దాని తర్వాత మీ ఏపీ వాళ్ళు వేరే, తెలంగాణ సినిమా పరిశ్రమ వేరే, మీది మీరు ఎళ్ళిపోండి అన్న కామెంట్స్ కూడా వచ్చాయి కదా! సో, దాన్ని బట్టి ఏమన్నా ఏపీకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా సినీ పరిశ్రమ? ఇది ఎవరు కామెంట్ చేసింది ఎవరు? పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఎవరు చెప్పారు? నేనైతే చూడలేదు. ఎవరు చెప్పారో చెప్పండి ఒకళ్ళు. అంటే రేవంత్ రెడ్డి ఈ ఇష్యూలో మాట్లాడడం జరిగింది. ఇది ఎవరు మాట్లాడింది? పర్టిక్యులర్ పేరు చెప్తే ఇబ్బందవుతుందని. వాళ్ళెవరో ఆ పేరు చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళ సంగతి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా! మనకు అవసరం లేదు ఆళ్ళు. ఏదో మాట్లాడతారు ఆళ్ళు. ఇప్పుడు మనం అంటే రకరకాలుగా సినీ ఉంటుంది. పరిశ్రమ కూడా ప్రాంతీయంగా మారిపోతే తర్వాత అహా! ఫర్దర్‌గా మారదు. ఎలా ఉండిపోతుంది? మారదు. ఓకే. 100% మారదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం ఏదో ఒకటి ఐ మీన్ ట్రెండ్ అవ్వాలనో, లేపోతే విజిబిలిటీ కావాలనో పిచ్చి మాటలు మాట్లాడతామంటే ఉంటుంది. ఇప్పుడు నేనేదో చిరంజీవి గారి మీద అనకూడని మాటో, పవన్ కళ్యాణ్ గారి మీద అనకూడని మాటో ఇప్పుడు మీ మధ్యలో చెప్తే, నాకు రేపు నేను ట్రెండింగ్‌లో ఉంటా. ఆ విజిబిలిటీ కోసం మనం ప్రయత్నం చేయటం కంటే, మంచి కోసం ప్రయత్నం చేస్తే ఏదైనా మంచి జరుగుతుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లా వెళ్తాం? మేము అక్కడి నుంచి ఇక్కడికి తెస్తానికి 40 సంవత్సరాలు పట్టింది మాకు. చెన్నై నుంచి ఇక్కడికి వస్తానికి, సెటిల్ అవ్వటానికి. హ్మ్. ఇప్పుడు మనని భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు వాడుతున్నారు. అన్ని అన్ని భాషల వాళ్ళు మనని వాడతారు. ఇప్పుడు మనని అసలు వాడకూడదు అన్ని రోజులు. 40 ఇయర్స్ బ్యాక్ మనకెళ్తే అవును. 93, 94లో మేము స్ట్రైక్ చేసాం ఇక్కడ. చేసి మనది మనం సృష్టించుకోవటం మొదలెట్టాం. 93 అంటే 30 ఇయర్స్ బ్యాక్. సో, ఇవాళ మనని అన్ని చోట్ల వాడుతున్నారు. హిందీలో మనమే ఫైట్స్ గాని, డాన్సులు గాని, కెమెరా గాని అన్నీ మన దగ్గర నుంచి వెళ్తున్నారు అన్నీ. సో, ఈ టైప్‌లో హిందీ, తమిళ్, మలయాళం, కన్నడం అన్నిట్లో మనం వెళ్తున్నాం. సో, మనం డామినేట్ చేసే పరిస్థితికొచ్చాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆంధ్రాకెళ్ళాలి. ఎంతమంది ఎళ్తారు? అందరం ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నాం. ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకెళ్తాం? ఆల్రెడీ మనం 30% సినిమాలు అక్కడ తీస్తానే ఉన్నాం. ఎళ్ళటం అంటే ఏంటసలు ఫస్టు? హ్మ్. ఎళ్తాం అంటే ఏంటో చెప్పండి. ఇంతకుముందు ఏంటంటే స్టూడియోలు, ఫ్లోర్‌లు అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఫ్లోర్‌లో సినిమా ఎవడు తీయట్లా. ఏ సినిమాలు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండండి. ఇక్కడ మీరు ఇక్కడే ఉంటారు కదా! చూడండి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ని షూటింగ్‌లు జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఏ ఫ్లోరు ఖాళీ లేదు. హ్మ్. అన్ని ఫ్లోర్‌లు టీవీ ఛానెల్స్‌కి ఇచ్చేశారు. ఇంకెక్కడున్నాయి స్టూడియోలు? ఇంకెక్కడున్నా ఎక్కడ లేవు. అయిపోయాయి. రామానాయుడు స్టూడియోలో ఒకటే ఫ్లోర్ ఉంది. అదేదో అప్పుడప్పుడు జరుగుతా ఉంటుంది. సో, అన్ని రకాల పద్మాలయాలు లేదు. సో, అక్కడ లొకేషన్స్ వైస్ కానీ, ఇంకిప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు అక్కడే ఉన్నారు ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి కాబట్టి, అక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ హైగా ఉన్నాయి సార్. మేబీ అక్కడ మూవ్ అయితే గనక, అక్కడ ఆంధ్ర సైడ్ లొకేషన్స్ చూజ్ చేసుకోవడానికి గాని, సదుపాయాలు కల్పించడానికి కానీ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం వల్ల కూడా, అక్కడ కూడా డెవలప్‌మెంట్స్ అనేది చేయొచ్చు అనేది డెవలప్‌మెంట్ అంటే మాట్లాడుతారు. ఏం డెవలప్‌మెంట్ చేస్తారు? ఎకానమీ వైస్ కూడా వాళ్ళకి ఏమొస్తుంది? టాక్సెస్ సినిమా కానీ, ఇండస్ట్రీ లేకపోతే నుంచి ఎంతొస్తుందని మీ ఉద్దేశ్యం? అక్కడ ఎంప్లాయ్‌మెంట్ కానీ ఇవ్వచ్చు అన్న ఉద్దేశ్యం ఉంది ఎంప్లాయ్‌మెంట్ కదా! ఇప్పుడు లేదా? అంటే అక్కడ పరిశ్రమ మూవ్ అయితే. ఇప్పుడు అక్కడోళ్ళకి అక్కడ కూడా ఇక్కడుంది. ఎంతో మంది ఆర్టిస్ట్‌లు ఉన్నారు. అక్కడోళ్ళకి వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశాలు కల్పించిన వాళ్ళం. ఆర్టిస్టులంతా ఇక్కడికి వచ్చినోళ్ళు ఆళ్ళే గదా! ఇప్పుడమ్మ మనం సినిమాల్లో ఇక్కడున్నాం. ఉన్నవాళ్ళని ఎంతమందిని వాడుతున్నాం? హ్మ్. అక్కడున్న చెన్నైలో ఉన్నప్పుడు కూడా తెలుగు వాళ్ళనే వాడుకున్నాం గదా! సో, ఎక్కడున్నా దాని పొటెన్షియాలిటీ ఎంతుంటే అంతమందిని వాడుకుంటానే ఉంటాం. వాళ్ళు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, సినిమాలోకి తెచ్చుకుంటానే ఉంటాం మనం. సో, ఇక్కడి నుంచి అక్కడికెళ్తే ఇక్కడ తెలంగాణ వాళ్ళని తీసుకెళ్ళరా మీరు? అవసరానికి తీసుకెళ్ళరా? విజయ్ దేవరకొండ ఆంధ్రాకెళ్ళి సినిమా తీయమంటారా మీరు? ఇప్పుడు ఈ డైరెక్టర్లు 'హరీష్ శంకర్' లాంటి పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళతో మీరు సినిమా తీయరా ఆంధ్రాకెళ్ళి? ఏం మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? ఊరికే పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటారా? ఈస్ నాట్ పాసిబుల్ ఫస్ట్ పాయింట్. ఏంటంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఆంధ్రాలో కూడా మీకు డెవలప్ అవుతుంది ఆటోమేటిక్‌గా. మనం చెయ్యకపోయినా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇప్పుడు కాదు. హ్మ్. చాలా సినిమాలు ఇప్పటికి గూడా వైజాగ్‌లో షూటింగ్‌లు జరుగుతాయి. 'బాలచంద్ర' గారు బతికున్నంత కాలం తమిళ్ సినిమా కూడా అక్కడే తీశారు. ఓకే. క వైజాగ్‌లో. ఆయనకి సెంటిమెంట్ అది. ప్రతి సినిమా అక్కడే చేసేవారు ఆయన. సో, మన తెలుగు సినిమాలు చాలా జరిగాయి. రజనీకాంత్ గారి సినిమాలు చాలా సినిమాలు ఆంధ్రలో జరిగినాయి. పొలాల గిలాలు అన్నీ ఇక్కడే జరిగినాయి. సో, మనకి అక్కడ జరగట్లేదు అనేది లేదు. మన సినిమాలు కూడా అక్కడే జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఈ తెలంగాణలోకి ఏమైందంటే ఈ డెవలప్‌మెంట్ వచ్చింది. ఈ సస్యశ్యామలం గ్రీనరీ ఇక్కడ కూడా వచ్చింది. అంతకుముందు ఉండేది కాదు. చచ్చినట్టు అక్కడికి వెళ్ళాల్సొచ్చేది. ఇప్పుడు ఇక్కడ చేసుకుంటున్నాం. సముద్రం కావాలంటే అక్కడికెళ్ళాలి. సముద్రం తెచ్చి ఇక్కడ అవును. ఎయలేం కదా చెట్టు. సో, అక్కడికే వెళ్తున్నాం.
సో అది ఎట్లాగో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతుంది. ఈవెన్ టుడే 30% ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ షాట్ ఇన్ ఆంధ్ర. 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 అది ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో ఉంది. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ లేనప్పటి నుంచి కూడా ఉంది. అట్లాగే ఉంటుందది. ఈ మెల్లిమెల్లిగా ఇప్పుడు హైదరాబాద్‌లో పెరిగినట్టు ఆంధ్రాలో కూడా కొంతమంది ఇండివిడ్యువల్ ప్రొడ్యూసర్స్ స్టార్ట్ అవుతారు. అక్కడే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వైజాగ్‌లో ఇప్పుడు మీకు డబ్బింగ్ స్టూడియో ఉంది. సినిమా ఫ్లోర్ ఉంది. ఫ్లోర్ స స ఈళ్ళది సురేష్ వాళ్ళది. రికార్డింగ్ థియేటర్స్ ఉన్నాయి. హ్మ్. ఆల్రెడీ అక్కడ రికార్డింగ్స్, రీ రికార్డింగ్స్, డబ్బింగ్‌లు జరుగుతున్నాయి వైజాగ్‌లో. సో, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అక్కడ ఫెడరేషన్ ఉంది మాకు. మా వర్కర్స్ పనిచేస్తున్నారు. దగ్గర దగ్గర 2, 3,000 మంది పైన అక్కడ పనిచేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ. అంటే ఇందులో భాగంగా చిరంజీవి గారు కూడా అక్కడ స్టూడియో ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మొత్తం మూవ్ అవుతుంది అన్నది కూడా మధ్యలో వినిపించింది. స్టూడియో కడితే మూవ్ అయిపోతుంది అనుకుంటే మేము శారదా స్టూడియో కట్టారు మా నాన్నగారు వాళ్ళు. అంటే మా నాన్నగారు మేనేజర్ అనుకోండి. రామకృష్ణ ప్రసాద్ గారు. మేము ఎప్పుడో 55లో వచ్చాం అక్కడికి. మరి ఎందుకు వచ్చింది ఇండస్ట్రీ 93 80 2000 దాకా ఇక్కడికి ఎందుకు రాలా? హ్మ్. హ్మ్. అంటే 45 ఇయర్స్ పట్టింది. ఒక స్టూడియో కడితే వచ్చేస్తారనుకుంటే భ్రమ అది. ఓకే. అది జరగదు. నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ కట్టినాక మీరు అన్నపూర్ణ నాగేశ్వరరావు గారు పీక్‌లో ఉన్నప్పుడు కట్టారు కదా! మరి ఇండస్ట్రీ అంతా ఎందుకు వచ్చేలా? ఆ తర్వాత రామారావు గారు ఇక్కడే పెట్టారు కదా! ఎన్‌ఏటీ. రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళులాగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఎందుకు రాలే ఇక్కడికి? ఒక చిరంజీవి గారు వెళ్తే ఇండస్ట్రీ వచ్చేస్తుంది అక్కడికి. రైట్. ఇయన్నీ పిచ్చి మాటలు. రైట్. సో, జస్ట్ ఏదో మాట్లాడుకోవడం తప్ప అందులో అర్థం లేదు అన్నట్టు. లేదు. ఊరికే మాట్లాడతారు. అనవసరంగా చిరంజీవి గారిని పార్టీ చేయటం తప్ప ఏముండదు. రైట్. చిరంజీవి గారు వెళ్ళిపోతారంటే ఆయన మీద కొంచెం ఎవడో ఆయన్ని తిడటానికి మాట్లాడతారు. ఇయన్నీ మళ్ళీ దాని మీద ఇష్యూ చెత్త. పనికిరాని మాటలు ఇయన్నీ. సార్, సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా చిరంజీవి గారి వైపే ఎందుకు సార్ టర్న్ అవుతుంది? వాళ్ళు నెంబర్ ఆయన 1 ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ? మీరు దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ఒక్కసారి ఈ విషయం చెప్పండి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యి అగ్రెసివ్‌గా మాట్లాడడం కానీ, లేకపోతే దాని రియాక్షన్ అనేది క్యారీ చేస్తారు. కానీ చిరంజీవి గారు ఎక్కడ చూసినా కానీ బ్యాలెన్స్డ్‌గా ఉంటూ ఉంటారు. అసలు అదేది జరగనట్టుగా ఉంటూ ఉంటారు. కానీ ఏది జరిగినా కానీ ఇది చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి కాంపౌండ్, చిరంజీవియే తొక్కేస్తున్నాడు, చిరంజీవియే దీనికి మూల కారణం అని అనేసి అంటూ ఉంటారు. వాళ్ళకి పని లేదు. ఎవళ్ళ మెకాలు లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. ఆయనకి ఏం పని తొక్కేస్తానికి గాని, పెంచుతానికి గాని. ఇవాళ నాకు టాలెంట్ ఉంటే నేను అవుతాను. ఆయన తొక్కలేరు. నాకు టాలెంట్ లేకపోతే నేను పడిపోతాను. ఆయన తొక్కారని నేను చెప్తాను. బుద్ధి లేని పని అది. ఓకే. సో, ఎవరిని ఎవరు ఏమీ చేయరు. ఎవరినైనా పైకి తీసుకురావాలన్నా వాళ్ళ వల్ల కాదు. దించాలన్నా వాళ్ళ వల్ల కాదు. ప్రాబ్లీ మనం సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తాం. లైఫ్ సపోర్ట్ పెడతారు. లైఫ్ సపోర్ట్ పెడితే 99% బతకరు. 1% బతుకుతారు. లైఫ్ సపోర్ట్‌లో 90 కాదు 95% బతకరు. 5% బతుకుతారు. ఇక్కడ కూడా అంతే. మన ఫ్యామిలీలో వీళ్ళు చేసేస్తే చిరంజీవి గారు గాని, ఇంకోళ్ళు గాని చేస్తే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఉన్నారు? హ్మ్. నాగేశ్వరరావు ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఉన్నారు? ఈవెన్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఉన్నారు? సో, వీళ్ళంతా ఊరికే భ్రమల్లో బతుకుతున్నాం మనం. అవతల మనిషిలో టాలెంట్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా, ఫ్యామిలీ కాకపోయినా వస్తారు. మరి చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి 8 మంది హీరోలు ఉంటే బయట నుంచి రవితేజలును, విజయ్ దేవరకొండలు ఇటువంటి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు?